ప్రపంచంలోనే చాలా గొప్ప అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం అని చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి భారతదేశంలో సగటు మనిషికి కనీస హక్కులు వాడు పొందలేకపోతున్నారు. రాజ్యాంగం ఉంది, చాలా గొప్ప రాజ్యాంగం, అలాగే చట్టాలు ఉన్నాయి, చాలా గొప్ప చట్టాలు. దాని ఇంప్లిమెంటేషన్లో చాలా ఘోరమైనటువంటి అవకతవకలు జరుగుతాయి. అసలు మనకు సంబంధం లేనటువంటి లాంగ్వేజ్లో మన మీద ఎఫ్ఐఆర్లు దాఖలవుతాయి, మనకు సంబంధం లేనటువంటి భాషలో మన మీద విచారణలు జరుగుతాయి. ఇదంతా కూడా ఎంత దురదృష్టం అండి. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మాతృభాషలోనే న్యాయ ప్రక్రియ అంతా జరగాలి, అలాగే పోలీస్ స్టేషన్ ప్రాసెస్ అంతా జరగాలి, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా జరగాలి. అలాగే పోలీసు వారికి కేవలం ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటి రైట్ మాత్రమే ఉండాలి. అందులో నిజాలు ఛార్జ్షీట్ దాఖలు చేశాకే ఏదైనా పలానా వాడు నేరం చేశాడని నిరూపించబడుతుంది. ఈరోజు ఏంటంటే ఒక అక్రమ కేసు బనాయించినా సక్రమ కేసు బనాయించినా న్యాయస్థానం చుట్టూ ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టులో కేసులు పోయిన తర్వాత వాడు ఎందుకు తిరిగాడు కోర్టుల్లోకి అర్థం కానటువంటి పరిస్థితి. న్యాయస్థానం చుట్టూ నేను ఎందుకు తిరిగాను, ఏ తప్పు చేయకుండా అనే ఒక ఆవేదనతో ఉంటాడు. మన వ్యవస్థ మీద నమ్మకం పోతారు, మన రాజ్యాంగం మీద నమ్మకం పోతారు. దీని మూలంగా ఏంటంటే యువతలో చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఓటర్లని ఏదో డబ్బులు ఉచితంగా ఇస్తున్నాం, ఏదో లేదంటే స్కీములు ఉచితంగా ఇస్తున్నాం, ఇవి కాదు. సగటు మనిషి భారతదేశంలో బ్రతికేటటువంటి ప్రతి పౌరుడు చాలా కాన్ఫిడెంట్గా, నమ్మకంగా, విశ్వాసంతో బ్రతకాలి. నా ప్రభుత్వం నన్ను కాపాడుతుంది, నా న్యాయస్థానాలు నన్ను కాపాడితే అని విశ్వాసంతో బ్రతకాలి. ఈరోజు ఇవేమీ లేవు. ఇవేమీ లేనటువంటి ఘోరమైనటువంటి ఆటవిక వ్యవస్థ ఈరోజు సమాజాన్ని శాసిస్తుంది. ఇవన్నీ కూడా మారాలి అంటే ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అంతా కూడా మాతృభాషలోనే ఉండాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. అలాగే ఇన్వెస్టిగేషన్స్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటిది కేవలం పోలీసు వారు వచ్చినటువంటి కేసు గ్రావిటీని బట్టి ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటి విషయాలు ఉంటాయి. కొన్ని క్రూయల్ క్రైమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం ర్యాపిడ్ పోలీస్ అని సపరేట్గా ఒక 3 విభాగాలుగా పోలీసు, ర్యాపిడ్ పోలీసు, అలాగే జ్యుడిషియరీ పోలీసు, ఇలా 3 విభాగాలుగా వేరు చేసి దేనికి దానికి ఒక సామాన్యుడికి ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడానికి ఛాన్స్ లేకుండా పోతుంది. ఇవన్నీ ముందు ఈ భారతదేశంలో సుమారు 5 లక్షల పైజీలకు ఈరోజు వితౌట్ అండర్ ట్రయల్ ముద్దాయిలు న్యాయస్థానాల్లో న్యాయం జరగక అలా ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా కూడా కొన్ని 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి కూడా ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు కేసు తేలేటప్పటికే 10 ఏళ్ళు పడుతుంటే ఏ కేసు విచారణ ఎప్పటికీ అసలు పోలీసు వారు అనుకుంటే ఒక మంచి గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లడి మీద ఒక కేసు పెట్టేయచ్చు, వాడి భవిష్యత్తు నాశనం చేసేయచ్చు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక బెటర్ సెక్యూర్డ్ సొసైటీ ఈ సమాజానికి ఇవ్వాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణని శ్రీకారం చుట్టింది. అది ప్రభుత్వానికి మేము ఒక నివేదికని సమర్పిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా లీగల్ ఆస్పెక్ట్లో ఒక సెక్యూర్డ్ సొసైటీని ప్రజలకు ఏ విధంగా కల్పించాలి, ఆ విధంగా అవేర్నెస్ కూడా కల్పించడంలో కార్యాచరణని సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.